హాయ్ అండి. ఈరోజు మూడో సోమవారం అండి. ఈరోజు మూడో సోమవారము శివదేవుడు పూజ చేసుకున్నానండి. 3 వారాలు ఫస్ట్ వారం చేశాను, రెండో వారం చేశాను, ఇది మూడో వారం అండి. ఇదిగోండి మూడో వారము శివదేవుడు పూజ చేశానండి. చాలా మంచిదండి. కార్తీక మాసంలో శివదేవుడు పూజ చేస్తే చాలా విశిష్టత అండి. మీరేమనుకుంటే అవి నెరవేరుతాయండి. శివదేవుని మీరు పూజ చేయండి. 3 రకాల పువ్వులు ఉండాలండి. ఒక కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ కొట్టేసి ఒక ముక్క దేవుడి దగ్గర పెట్టేసి ఒక ముక్క కూరైనా ముక్కలైనా చేసి అందులో పంచదార వేసి శివదేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలండి. నైవేద్యంగాను శివదేవుని పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో పెట్టేసి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి వినాయకుడికి బెల్లం పెట్టాలండి. బెల్లం పెట్టాక వినాయకుడి పూజ గరికి పూస పెట్టాలండి. వినాయకుడి పూజ చేశాక శివదేవుని పూజ చేయాలండి. శివదేవుని కథ చదవాలండి. ఇదిగోండి నేను పూజ చేశానండి. 3 రకాల పువ్వులు ఉండాలండి. మారేడు పత్రి ఉంటే చాలా మంచిదండి. శివదేవుడికి ఇష్టమైంది మారేడు పత్రి. మారేడు దళాలు మీ దగ్గర ఎక్కడైనా ఉంటే మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. 3 రకాల పువ్వులండి. ప్రతి సోమవారం మీరు ఎన్ని సోమవారాలు అయితే అన్ని సోమవారాలైనా కూడా చేసుకోవచ్చండి. మన కార్తీక మాసంలో చేయొచ్చు, మార్గశిర మాసంలో చేయొచ్చు. ప్రతి సోమవారం కూడా శివదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో అంతా మంచిగా జరుగుతుందండి. చాలా మంచిది. తెల్లవారుజామున లెగిచి 5, 6 లోపు చేసేస్తే 6 లోపు చేసేది చాలా మంచిదండి. మరి పిల్లలు ఉంటారు కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళాక లంచ్ అంతా పెట్టేసాక